ఉందా? మీరు నిద్రలో పరబ్రహ్మమే అయినప్పుడు పరబ్రహ్మకు ఒక లక్షణం ఏమిటి, ఒక గుణం ఏమిటి అంటే తను తాను తెలుసుకోడు. మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్ప, అన్నీ తెలుస్తాయి. సరే బాగానే ఉంది, నువ్వు పరబ్రహ్మవే అని అంటున్నావు కదా, అన్నాక నిన్ను నువ్వు తెలుసుకోవాలని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? చెబుతున్నావు పరబ్రహ్మ ఉంది, అంతటా ఉంది, వ్యాపించి. అది పరబ్రహ్మ చెబుతున్న మాట కాదు, చైతన్యం చెబుతున్న మాట. చైతన్యం కూడా చెబుతున్న మాట కాదు, చైతన్యం దేహంతో కలిసి చెప్పే మాట. అది తాను తనైనప్పుడు తాను అని చెబుతుంది, అది వచ్చించావు. అజ్ఞానం అంటే ఏమీ లేదు, కానీ విధానం అదే. కాబట్టి ముందు ఏం చేయాలి మనం? నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మస్మి బాగు. ఇప్పుడు రెండో ప్రశ్న, బ్రహ్మ లక్షణాలు ఏంటి? బ్రహ్మ ఎప్పుడు తన గురించి తాను వెతుక్కోదు, అంతే, తను తాను తెలుసుకోదు. ఎట్లా? మాకు ఉదాహరణ ఏమిటి? నిద్రలో ఉంది కదా, పరబ్రహ్మం ఉంది కదా, ఉన్నమట్టేగా లేచి మళ్ళీ జీవనం అయింది, చైతన్యం అయింది కాబట్టి జీవనం